రెగ్యులర్గా కామెంట్ చేస్తున్న ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు సార్. వాళ్ళకి చిరు సత్కారం. సంగీత జ్ఞానం లేదు, కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఇంత ఉంటుందో ఒక పాటలో అని చెప్పేసి ఆ సార్ ఎట్లా మొత్తం వీడియో ఎలా చేస్తారో ఈయన క్లీన్ అబ్జర్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నిన్న ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయో ఒక పాటలో అని చెప్పి నాకు కూడా అర్థమైంది. I would like to honor my team. వీళ్ళు లేకపోతే నేను వీడియోస్ చేయడం జరుగుతుంటుంది తప్ప మీ అందరికీ రీచ్ అవ్వడం మాత్రం కష్టం. సో ఐ వుడ్ లైక్ టు ఆనర్ ఆల్ ద ఫోర్ ఆఫ్ మై టీమ్ నౌ. అంటే వీళ్ళు లేకపోతే ఈ ఛానల్ లేదు. దట్స్ ఆల్. ఓన్లీ ఇంట్రెస్ట్. నేను ఈవెంట్కి వెళ్తున్నాను చెప్తే మా వైఫ్కి నీకేమొచ్చినా వెళ్తున్నావు అని అంటే నేను చెప్పాను, నేను వయలిన్ వాయిస్తాను, గిటార్ వాయిస్తాను, గొలుగులు వాయిస్తాను, పాట పాడతాను. ఇంతకన్నా అన్నీ చేయగలిగిన శ్రీకాంత్ పక్కన ఉన్నప్పుడు నేను అందరూ ఆశ్చర్యం. నేను థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్. మిత్రుడు ఈ ఛానల్కు చీఫ్ అసోసియేట్. So your support should be constant and yes. Yeah. I want to say a few words. Srikanth. Yeah. Maybe you know about Srikanth as a music teacher, explaining about the songs, film songs. ఆయనకు ఉన్నటువంటి సంగీత జ్ఞానం ఇప్పటికీ కూడా మొత్తం అంతా ఎవరికి తెలియదు. కర్ణాటిక్ క్లాసికల్లో ఎంత నిష్ణాతులు, అట్లా ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం హిందుస్థానీలో కానీ వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో కూడా ఆయనకంత ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ సాంగ్స్ చేస్తున్నప్పుడు కూడా అందులో ఉన్న హార్మోనీస్ కానీ ఇంకా ఆర్కెస్ట్రేషన్ కానీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో కార్డ్స్ ఉంటాం కదా, సో ఈ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ ఎట్లా మారుతుంది అనేది అవి చెప్తూ ఉంటారు. సో దానికి కొంత వెస్ట్రన్ పరిజ్ఞానం కూడా కావాలనుకుంటుంది. హార్మోనియం బేసిక్ వెస్ట్రన్ కాన్సెప్ట్ కాబట్టి సో దానికి ఆయన స్టడీ చేశారు. బాక్, బీథోవెన్, మొజార్ట్. సో ఆయన మొజార్ట్ సింఫనీస్ చాలా విన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన అందులో కూడా చాలా చేశారు. అది ఇప్పటి వరకు ఎవరికి బయటికి రాలేదు. ఐ హోప్ సూన్ ద వరల్డ్ కమ్ టు నో అబౌట్ హిస్ రియల్ టాలెంట్స్. సో లెట్ us support him, and I'm very thankful for all of you to come over here, and it's also our pleasure to meet all of you who have been supporting us for a very long time. Thank you, sir. Thank you.